హాయ్ ఫ్రెండ్స్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి దూరం 3475 కిలోమీటర్లు. అయితే ఇది వివిధ రకాల వాహనాల ద్వారా వెళ్ళినప్పుడు దూరం పెరగొచ్చు తగ్గొచ్చు. సాధారణంగా బై రోడ్ వెళ్తే ఇది 3840 కిలోమీటర్లు వస్తుంది. ఇది 60 కిలోమీటర్ల వేగంతో కనుక నాన్ స్టాప్గా వెళ్తే 64 గంటల్లో రీచ్ కావచ్చు. అదే విమానం ద్వారా వెళ్తే 2898 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది. ఇది సాధారణ విమానం అయితే 8 గంటలు అండ్ సుఖోయ్ లాంటి యుద్ధ విమానం అయితే జస్ట్ 3 గంటల్లో రీచ్ అయిపోవచ్చు. అదే రైలు ద్వారా వెళ్తే ఇది 3676 కిలోమీటర్లు వస్తుంది. ఇది 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైలు అయితే 36.7 గంటల టైం పడుతుంది. అండ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 150 కిలోమీటర్ల వేగంతో పోతుంది కాబట్టి దీని ద్వారా వెళ్తే 24.5 గంటల టైం పడుతుంది. అండ్ వందే భారత్ 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి దీనిలో జర్నీ చేస్తే 20.4 గంటల టైం పడుతుంది. అదే బుల్లెట్ రైల్ 330 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి దీని ద్వారా ప్రయాణిస్తే 11.3 గంటల టైం పడుతుంది. అదే హైపర్ లూప్ ట్రైన్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి దీని ద్వారా ప్రయాణిస్తే జస్ట్ 3.6 గంటల్లో వెళ్ళొచ్చు. ఇక అత్యంత తక్కువ సమయంలో రీచ్ అయ్యేది అగ్ని 5 క్షిపణి. ఇది జస్ట్ 8 నిమిషాల్లో మాత్రమే రీచ్ అవుతుంది. కానీ క్షిపణుల ద్వారా మనం ప్రయాణించలేం కదా.